నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలోనే మావుళ్లమ్మకు స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తాం. దాతల సహకారంతో 200 గ్రాముల బంగారం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేత. వేస్ట్ పిక్కర్లను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నమస్తే కార్యక్రమం చేపట్టింది. భీమవరంలో వేస్ట్ పిక్కర్ల నమోదు కార్యక్రమంలో స్వచ్ఛంద రాష్ట్ర కోఆర్డినేటర్ వినయ్ తేజ. వృత్తి ధర్మాన్ని పాటించడంలో చిత్తశుద్ది ఉండాలి. ఏబీసీడీ అవార్డు సాధించిన డీఎస్పీ జయసూర్యని సత్కరించిన స్వచ్ఛంద సభ్యులు. పెదామిరం మిత్ర మెడికల్ హాస్పిటల్లో ఎముకల సాంద్రత వైద్య శిబిరం. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, స్వర్ణ వస్త్రానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం పట్నానికి చెందిన ఇన్నమూరి యోగా శివాన్స్, వేదాంశ్, పి హర్షిల్ 200 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా స్వర్ణ వస్త్ర నిధి సేకరణ కమిటీకి అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, త్వరలోనే అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని కూడా పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, కార్మూరి సత్యనారాయణమూర్తి, ఐ కృష్ణారావు దంపతులు, స్వర్ణ వస్త్ర నిధి సేకరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. महालक्ष्मी महाकाली पार्थिवासः देवायुधमिदं देवायुधम् इदं दिवे देवावसवा देवायुर्दीर्घं दीर्घमा నేను పెట్టేస్తాను. మన భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆడిటర్ గారు ఐవి కృష్ణారావు గారు శ్రీ 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 మావుళ్లమ్మ అమ్మవారికి 2 బిస్కెట్ల బంగారం వారు అమ్మవారి చీర నిమిత్తం ఇవ్వడం జరిగింది. త్వరలో అమ్మవారికి పూర్తిగా చీర తయారు చేసి అమ్మవారికి సమర్పించడానికి భక్తులు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అమ్మవారు ఆశీస్సులతో అమ్మవారు బంగారు చీర పూర్తవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అమ్మ దైవంలో నేను ఈ కార్యక్రమం నా మనవాళ్ళ ద్వారా చేస్తున్నాను. ముగ్గురు మనవాళ్ళు ఇది చేశారు. అమ్మవారు చెప్పలేదు, చదివి తీరలేని ఆ అమ్మ మన అమ్మ మావుళ్ళమ్మ. అమ్మల కన్నా అమ్మ మావుళ్ళమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఇది సదా అమ్మ నన్ను చేసిందని కోరుకుంటున్నాను. ఈరోజు మేము 2 బిస్కెట్లు బంగారం సమర్పించుకున్నాము. అమ్మవారి బంగారు శక్తి నిమిత్తం ఆ తల్లి ఆశీస్సులు అందరిలో ఉండాలని కోరుకుంటున్నాము. వేస్ట్ పిక్కర్లకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, పని ప్రదేశంలో వారికి వ్యక్తిగత భద్రతా పరికరాలు అందించడం, వారిని ప్రభుత్వ పథకాలలో భాగస్వాములుగా చేయడం అనే లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా నమస్తే కార్యక్రమం జరుగుతోందని స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం వినయ్ తేజ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ నమస్తే కార్యక్రమంలో భాగంగా భీమవరం శ్రీనివాస సెంటర్లోని గంటా త్రిమూర్తులు నిర్వహిస్తున్న జై గంగా మణికంఠ ట్రేడర్స్ వద్ద మంగళవారం జరిగిన వేస్ట్ పిక్కర్ల నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినయ్ తేజ మాట్లాడుతూ నమస్తే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేస్ట్ పిక్కర్లందరినీ గుర్తించి నమోదు చేయడం అనేది ముందుగా నెల్లూరు, విజయవాడ, భీమవరంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైందని అన్నారు. హసీరాదళ దళిత బహుజన రిసోర్స్ సెంటర్, నవజీవన సంస్థలను రిసోర్స్ సంస్థలుగా ఏర్పాటు చేసి భీమవరంలోని వేస్ట్ పిక్కర్లందరినీ నమోదు చేస్తున్నట్టు తెలియజేశారు. వేస్ట్ పిక్కర్లను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర నాయకులు గంటా త్రిమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, మున్సిపల్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నమస్తే కార్యక్రమం గత 2 రోజులుగా భీమవరం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతుందని అన్నారు. మంగళవారం నమోదులో రిజిస్టర్ కాకుండా మిగిలిన వారి కోసం బుధవారం కూడా నమోదు శిబిరాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంస్థ
హసిరులధర ప్రాజెక్టు మేనేజర్ యార్లగడ్డ చిట్టిబాబు మాట్లాడుతూ మన నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛతతో ఉండడానికి ఈ వేస్ట్ పిక్కర్ల భాగస్వామ్యం ముఖ్య కారణమని, అయితే వారిలో నిరక్షరాస్యత కారణం చేత వారికి తగిన గుర్తింపు, సామాజిక భద్రత కలగడం లేదని అన్నారు. వారికి ప్రభుత్వం ద్వారా మేలు చేయాలని ఈ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. టీడీపీ నాయకులు గంటా త్రిమూర్తులు, శ్రీనివాసరావు, కుమారి, రాము సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగామని అన్నారు. వార్డు శానిటరీ సెక్రటరీలు నమోదు కార్యక్రమంలో సేవలందించారు. ఈ స్కీమ్ ఏంటంటే నమస్తే స్కీమ్ అంటారు. దీని ఫుల్ విబ్రవేషన్ వచ్చేసి నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అని. ఇది ఇంతకుముందు సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ అనే వాళ్ళని మనం ప్రొఫైలింగ్ చేసి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేవి అందజేయడం జరిగింది. ఇప్పుడు వేస్ట్ పిక్కర్స్ కాంపోనెంట్ అనేది ఇందులో యాడ్ అయ్యింది. ఇప్పుడు ఈ వేస్ట్ పిక్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా ఎలా అయితే సెగ్రిగేషన్ చేయాలి అండ్ ఇంకా మిగతా వాటి మీద ట్రైనింగ్ అనేది ఇస్తారు. పీపీ కిట్స్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి వేరే స్పెసిఫిక్ లోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇవే కాకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. రిసోర్స్ ఆర్గనైజేషన్లో ఒక 3 రిసోర్స్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. నవజీవన్ అని ఒకటి, తర్వాత అసురదళ అని ఒకటి, డిబిఆర్సి అని ఒకటి. 3 రిసోర్స్ ఆర్గనైజేషన్స్ మన స్టేట్ మొత్తం కొన్ని డిస్ట్రిక్ట్స్ ఈ 3 వాటికి డివైడ్ చేయడం జరిగింది. మన భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చేసి అసురదళ వాళ్ళని అసైన్ చేశారు ఆ రిసోర్స్ ఆర్గనైజేషన్ని. వాళ్ళ సపోర్టింగ్ తోటి మున్సిపల్ కార్పొరేషన్ ఎంపానల్ అయ్యి వీళ్ళిద్దరు ఈ రిసోర్స్ ఆర్గనైజేషన్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ 2 కంబైన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. నా పేరు చిట్టిబాబు యార్లగడ్డ. నేను హసిరుదళ అనేటువంటి సంస్థ నుంచి మేనేజర్గా పనిచేస్తూ ఈ నమస్తే కార్యక్రమంలో ఈ వేస్ట్ పిక్కర్లని, అలాగే బోన్ పిక్కర్స్ని, అలాగే హెయిర్ పిక్కర్స్ని వీళ్ళందరినీ కూడా జత చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దీనిలో రిజిస్టర్ చేయడం ఎందుకనంటే ఆ వేస్ట్ పిక్కర్స్ యొక్క వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం, అంతేకాకుండా వాళ్ళకి సామాజిక భద్రత కల్పించడం, వాళ్ళ యొక్క జీవనోపాధి అవకాశాలు పెంచడం, ఇలాంటివన్నీ కూడా జరగడం కొరకు ఈ నమస్తే ప్రోగ్రాము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో అందరూ కూడా వచ్చి వారి పేర్లను నమోదు చేయించుకుంటే వారికి ఒక నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ నెంబర్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాల్లో వారికి మరి భాగస్వామ్యం కల్పించడం, అలాగే ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. నిన్న భీమవరం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వేస్ట్ పిక్కర్స్ని మన భీమవరం నగరంలో ఉన్న వేస్ట్ని శానిటేషన్ సహా భాగం వాళ్ళు మనకి శ్రమ తగ్గించి వాళ్ళ కష్టాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఈ కార్యక్రమం నేస్తం అనే కార్యక్రమాన్ని ఇక్కడ భీమవరం పట్టణంలో ఇవాళ, అలాగే నెల్లూరు, విజయవాడ పట్టణాల్లో ఈ ఈ నగరాల్లో ఇక్కడ చేయటం ఫస్ట్ వెర్షన్గా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేస్ట్ పిక్కర్స్ని వాళ్ళు ఆధార్ కార్డు, వాళ్ళ నేమ్స్, బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ వివరాలని సేకరించి ఇక్కడ మన సెక్రటరీల ద్వారా ఈ వచ్చిన ఈ యూనిట్ స్వచ్ఛ సర్వేక్షణ యూనిట్ వినయ్ గారి ద్వారా ఈ నేస్తం అనే ప్రోగ్రాన్ని వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడి పథకాలని వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు నిన్న భీమవరం మున్సిపాలిటీ వారు, అలాగే స్టేట్ నుంచి వచ్చిన వినయ్ గారు, చిట్టిబాబు గారు ఈ కష్టపడి శ్రమించి ఈ ఒక రీసైక్లింగ్ అనే ఒక వ్యాపారాన్ని మేము చేస్తూ ఉంటాం. పాత అట్లని, అలాగే ప్లాస్టిక్ అని, అలాగే పాత మెటీరియల్ మేము కొంటూ ఉంటే వీళ్ళందరూ కూడా సైకిల్ మీద తిరిగి, అలాగే ఇంటింటికి వెళ్ళి స్వీకరించి, ఈ లేడీస్ కూడా వీళ్ళకి ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. పిల్లల విషయంలో కూడా, చదువు విషయంలో కూడా చాలా వెనకబడి ఉన్నారు పిల్లలు కూడా. వీళ్ళకి ఇలా మన అసిస్టెంట్ కమిషనర్ కౌరెంపి ఇలా మన భీమవరం ఇందులో కేంద్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఈ పేదవారికి ఏదో విధంగా మనం సాయపడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. నమస్తే పథకం గురించి అంతా మనం సాయపడతాం ఉంటామండి. వీళ్ళందరూ కూడా తెలియపరిచి వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తే కనుక రేపొద్దున అన్ని రకాలుగా వీళ్ళకి ఉపయోగపడుతుందని మనకి కమిషనర్ చెప్పడం. అలాగే
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కష్టపడి శ్రమించి వీళ్ళు కూడా పొద్దున్న సాయంత్రం కష్టపడి ఈ తేవడం వల్ల మున్సిపాలిటీ వరకు కూడా చాలా ఉపయోగం. రాష్ట్ర స్థాయిలో ఏబీసీడీ అవార్డు సాధించిన డీఎస్పీ జయసూర్యను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు సత్కరించారు. వృత్తి ధర్మాన్ని పాటించడంలో చిత్తశుద్ది ఉంటే గుర్తింపు అదే వస్తుందని డీఎస్పీ అన్నారు. జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్స్ వరకు 5 రోజుల పాటు కష్టపడి కేసును ఛేదించామని, కేసు ఛేదించిన పోలీస్ శాఖ వారికి అవార్డులు రావడం ఆనందదాయకమని అన్నారు. ఇటీవలే సూట్ కేసులో డెడ్ బాడీ కేసును ఛేదించిన జిల్లా పోలీస్ శాఖ రాష్ట్ర స్థాయిలో ఏబీసీ అవార్డును అందించిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ఆర్ఐటీ ప్రకాష్లు తెలియజేశారు. దీనిలో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జయసూర్యను అభినందించి సత్కరించామని అన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉత్తమ సేవలు అందించడం మన వెస్ట్ గోదావరి జిల్లాకి ప్రథమ ర్యాంక్ రావడం, ప్రథమ స్థానం రావడం మనందరూ గర్వపడే విషయం. దాంట్లో మరి ఎస్పీ గారు కానీ, అలాగే ఏఎస్పీ భీమరావు గారు కానీ, ముఖ్యంగా మా అందరికీ సన్నిహిత మిత్రులు జయసూర్య గారు, డిఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా అందరూ భాగస్వామ్యం రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా మనం చూస్తుంటే జయసూర్య గారు మాకు గత 30 సంవత్సరాల నుంచి పరిచయం. వారు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా మా పరిచయం. వారు క్రైమ్ డిటెక్షన్లో కానీ, లా అండ్ ఆర్డర్ దాని ట్రాఫిక్ నియంత్రణలో కానీ, లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కానీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన ఎక్కడ పనిచేసినా సరే ఒక బెటర్మెంట్ ఆఫ్ పోలీసింగ్ ఇవ్వడం అనేది ఆయనకి మొదటి నుంచి అలవాటు. అదే మాదిరి భీమవరంలో కూడా మనం చూసినట్లయితే ఇవాళ క్రైమ్ రేట్ కానీ, లా అండ్ ఆర్డర్ విషయాలు కానీ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందే మన రంగసాయి గారు చెప్పినట్టుగానే గంజాయి విషయంలో ఇవాళ మనం దురదృష్టం ఏంటంటే మందు ఆల్కహాల్ అలవాటు అనేది ఒక స్థాయికి వస్తే గంజాయి అనేది స్కూలింగ్ పిల్లలు కూడా రావడం అనేది దురదృష్టకరమైన విషయం. మరి గత ప్రభుత్వ చేసిన నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది విస్తరించి చిన్న చిన్న స్కూల్స్, మామూలు కామన్ స్కూల్స్లో కూడా గంజాయి విస్తరించే స్థాయిలో మన రాష్ట్రంలో మన జిల్లాకు సంబంధించి గంజాయి మీద ఉక్కుపాదం పెట్టి ఎక్కడైనా సరే చిన్న అలజడిచ్చినా సరే ఈ మధ్య మేమందరం కూడా, మా రంగసాయి మేమందరం కూడా ఈగలని చెప్పేసి మరి ప్రత్యేకంగా ఒక వింగ్ పెట్టి గంజాయి మీద ప్రత్యేకమైన, నార్కోటిక్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అయ్యి మేము పనిచేయడం మాకు గర్వకారణంగా చెప్తూ ఈరోజు జయసూర్య గారిని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే పోలీస్ శాఖలో కూడా అందరూ ఉంటారు కానీ కొంతమందిలోనే అందరూ మెరిట్స్ కింద ఉంటూ ఉంటారు. ప్రతి ఏదైనా కైపు పెట్టుకుంటే చాలా ఇదిగా తీవ్రస్థాయిలో చేసి చూస్తారని చెప్పి మన రంగసాయి గారు చెప్పాడు. మేము చూసినా చూడకపోయినా కానీ వింటూ ఉంటాం. జయసూర్య గారు లోపల ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మేము కలిసాం. ఆ రోజు January 1st దేనికి వచ్చాం. అప్పుడు ఏబిసిడి అవార్డ్స్లో అంటే ఉత్తమ ఇన్వెస్టిగేషన్కి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన కేసెస్లో త్వరితగతిలో అత్యంత నైపుణ్యంతో ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఏబిసి అవార్డు వస్తుంది. మా అడిషనల్ ఎస్పీ, మన ఎస్పీ అజ్ఞాన నగం అస్మి గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము గుండిలో డెడ్ బాడీ పార్సల్ కేసు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ లెవెల్లో ఈవెన్ ఎన్డీటీవీని కూడా వచ్చింది దీని కేసు గురించి. ఈ కేసుని ఇమీడియట్గా ముద్దాయిలందరినీ కూడా ప్రాపర్గా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి వీక్ డేస్లోనే లోపలనే అందరినీ కూడా మేము డిమాండ్ చేయగలిగాం. దానిలో అంతా సైంటిఫిక్గా ముఖ్యంగా డిజిటల్గా ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసాం. దానివల్ల మనకి రాష్ట్రంలోనే ప్రథమ బహుమతి వచ్చింది. దాంతో మా అద్నానాయి మసిమి గారు ఆయన కూడా ఇంట్రాగేషన్లో రాత్రిపూట వచ్చి పాల్గొనేవారు. ఆయన కూడా వచ్చి ఇదంతా కూడా టీం వర్క్. అంటే నేనేదో చేశాను, ఇంకోటి చేశాను అని కాదు, కానీ ఇదంతా టీం వర్క్. మా ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి మగలు, మా సీఏలు కానీ, మా ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ, కొంతమంది కానిస్టేబుల్స్ అద్భుతంగా పనిచేశారు. అసలు నేను ఊహించినట్టుగా పనిచేశారు. అంటే ఇప్పుడు నేను వాళ్ళ ముందు మీ ముందు చెప్పలేను నేను వాళ్ళ గురించి, బట్ అద్భుతంగా ఒక హెడ్ కానిస్టేబుల్ అయితే హీజ్ ద బ్రేక్ త్రూ చేసింది అతని. మా కిరణ్ పక్కన కిరణ్ ఎస్ఐ అయితే ఆ రోజు నేను ముద్దాయిని పట్టుకోనాకి అద్భుతంగా సహకరించాడు. యాక్చువల్గా నేను ఫీల్డ్లో ఉన్నాను, అతను కమాండ్ కంట్రోల్లో ఉన్నాడు. ఎవరు? మన కిరణ్ విజయవాడలో. నేను ఫీల్డ్లో వెళ్తున్నాను. ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేశారు. ప్రతి కెమెరా కూడా మేము ఓపెన్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ టెక్నాలజీ.
భీమవరం జేపీ రోడ్డు పెదామిరం మిత్ర మెడికేర్ హాస్పిటల్లో మంగళవారం ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించారు. సుమారు 350 మందికి బిఎండి స్కాన్, యూరిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించినట్టు ఆర్థోపెడికన్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి చెప్పారు. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ప్రారంభ దశలో లక్షణాలు చూపించవని, బిఎండి స్కాన్ చేసి ఎముకల సాంద్రతను తెలుసుకోవడం ద్వారా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. 3,000 రూపాయల విలువైన బిఎండి స్కాన్ కేవలం 100 రూపాయలకే చేశామని అన్నారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. నమస్తే అండి, నేను మీ డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్. ఈరోజు మిత్ర మెడికేర్ హాస్పిటల్లో నిర్వహించిన క్యాంపులో ప్రజలందరూ బిఎండి స్కాన్ మరియు ఉచిత యూరిక్ యాసిడ్ స్కాన్ని వినియోగించడం జరిగింది. సుమారుగా 150 మంది నుంచి 200 దాకా ఈ క్యాంప్ని ఉపయోగించుకున్నారండి. మెయిన్లీ ఎక్కువ శాతం నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా రావడం జరిగింది. అందరిలోనూ ఎక్కువగా లోపాలు అనేది గుర్తించాం. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ మటుకు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపు మళ్ళీ అంటే ప్రతి మంగళవారం, 2వ మంగళవారం, 4వ మంగళవారం కూడా కండక్ట్ చేస్తామండి. అలా ప్రతి వారం జనాలు ఈ క్యాంపుని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వమని, బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న 3 ఏళ్ల బాబుకు సహకారం అందించడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న 3 ఏళ్ల బాబుకు భీమవరం పట్టణానికి చెందిన దాతలు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. భీమవరం 27వ వార్డుకు చెందిన కాసారపు దుర్గా ప్రసాద్ 3 ఏళ్ల కుమారుడు వేహాంత్ అర్జున్ బ్లడ్ క్యాన్సర్ తో విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. భీమవరానికి చెందిన రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ 50,000, భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి ఫైనల్ ఇయర్ విద్యార్థులు జి పాల్ రొనాల్డ్, జి దీపక్, ఈ సంజయ్ బాబు, జె ఆంజనేయ ప్రసాద్, బి ఫణేంద్రలు కలిసి ₹50,000 మొత్తం ₹1,00,000 సహాయాన్ని అందజేశారు. విరాళాలు అందించిన దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ బాబీ, పాలపర్తి సాగర్, లంకి చిన్ని పాల్గొన్నారు. 27వ వార్డులో కాసారపు హేవంత్ అనే 3 సంవత్సరాల బాలుడికి క్యాన్సర్ వచ్చింది. వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారికి ఆర్థికంగా సహకరించాలని చెప్పి కోరుకుంటే మన పెద్దలు గౌరవనీయులు రాజ్ కుమార్ గారు వారి ట్రస్ట్ నుంచి ₹50,000, వాళ్ళ విద్యార్థి నుంచి ₹50,000, ₹1,00,000 ఈరోజు ఆ బాలుడికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.